ఏ రుణ సంబంధంతో తల్లిదండ్రులకు పిల్లలు సంతానంగా జన్మిస్తారు? తమ సంతానం వలన తమకే ఎందుకు కష్టాలు వస్తాయి? అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. పూర్వం ఒక ఊరిలో ఒక వ్యక్తి తన భార్యతో కలిసి సంతోషంగా జీవనం గడుపుతూ ఉన్నాడు. అతను సద్బ్రాహ్మణ వంశంలో జన్మించిన ఏ పూజలు హోమాలు చేయటం వచ్చేవి కావు. తనకు నచ్చిన ఏదో ఒక పనిని చేసుకుంటూ దానివల్ల వచ్చిన సంపాదనతో జీవితాన్ని గడిపేస్తూ ఉండేవాడు. చాలా కాలం గడుస్తూ ఉండగా అతని భార్య గర్భం దాల్చింది. ఇప్పుడు తనకు సంతానం కలగబోతుంది కాబట్టి ఇంకా ధనం ఎక్కువగా సంపాదించాలి అని అనుకుని పని కోసం పక్క ఊరికి వెళ్తాడు. అలా తన పనిని ముగించుకొని తిరిగి వస్తూ ఉండగా ఊరు బయట ఒక అందమైన ఆశ్రమం కనిపించింది. వెంటనే అక్కడికి చేరుకుని అక్కడ విద్యాభ్యాసం చేస్తున్న శిష్యులను చూసి తను కూడా ఏదైనా నేర్చుకోవాలి అని అనుకున్నాడు. వెంటనే అక్కడ ఉన్న గురువు గారి దగ్గరకు వెళ్ళి తనకు కూడా మంత్రోపదేశం చేసి జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుకున్నాడు. ఆ గురువు కూడా మామూలు వ్యక్తి కాదు, గొప్ప తపోశక్తి సంపన్నుడు, త్రికాలవేది. అప్పుడు ఆ గురువుగారు, నాయనా, నేను నీకు మంత్రోపదేశం చేస్తాను, కానీ నువ్వు నేను చెప్పినట్టుగానే చెయ్యాలి, మాట తప్పకూడదు అని ఆ గురువుగారు అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, చెప్పండి గురువుగారు, నేను మాట తప్పను, మీరు చెప్పినట్టుగానే వింటాను అని చెప్పాడు. నాయన, నీకు కొన్ని రోజులలో ఒక పుత్రుడు జన్మించబోతున్నాడు. నీకు అలా పుత్రుడు జన్మించగానే ఆ పుత్రుడిని తెచ్చి నాకు ఇవ్వాలి అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. గురువుగారి ఆజ్ఞ కాబట్టి సరే గురువుగారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అలా ఇంటికి వెళ్ళి జరిగినదంతా కూడా తన భార్యకు చెప్పాడు. భార్య మొదటగా తన పుత్రుడు దూరం అవుతాడని బాధపడిన గురువుగారి దగ్గర తన పుత్రుడు పెరిగితే చాలా గొప్పవాడు అవుతాడు అని భావించి గురువుగారికి తన పుత్రుడిని ఇవ్వడానికి ఆమె ఒప్పుకుంటుంది. కాలం గడిచింది. ఒక రోజున ఆమె ఒక అందమైన మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత గురువుగారికి ఇచ్చిన మాట ప్రకారం ఆ బాబుని తీసుకుని భార్యాభర్తలు ఇద్దరూ కూడా గురువు వద్దకు చేరుకొని తమ పుత్రుడిని గురువుగారు చేతుల్లో పెట్టారు. ఆ గురువు తల్లిదండ్రులు ఇద్దరూ చూస్తూ ఉండగానే ఆశ్రమం పక్కన ఒక చిన్న గొయ్యి తీసి ఆ చిన్న బాబును అందులో పాతి పెట్టేశాడు. అది చూసిన ఆ తల్లిదండ్రులకు చాలా బాధ కలిగినది. ఏంటి గురువుగారు ఇలా చేశారు? మాకు ఎన్నో రోజులకు సంతానం కలిగితే మా కళ్ళ ముందే మా పుత్రుణ్ణి పాతి పెట్టారు అంటూ ఏడ్చి, ఇక ఏం చేస్తాం, ఆ పుత్రుడు మనకు రాసి పెట్టిలేడు అని అనుకొని ఆశ్రమం నుండి ఆ ఇద్దరు బయలుదేరుతూ ఉన్నారు. నాయనా, నీకు మళ్ళీ కొన్ని రోజులలో ఇంకో పుత్రుడు జన్మిస్తాడు. అప్పుడు భయపడకుండా నాకు తెచ్చి అప్పజెప్పి ఆ గురువుగారు అంటారు. అలా తల్లిదండ్రులు ఇద్దరూ ఇంటికి చేరుకున్నాక పుత్రుని గురించి ఆలోచిస్తూ కొన్ని రోజులు బాధపడ్డారు. కాలం గడిచిపోయింది. గురువుగారు చెప్పినట్లే ఆమె మళ్ళీ గర్భం దాల్చింది. ఒక రోజున మళ్ళీ పుత్రుడే జన్మించాడు. కానీ ఈసారి గురువుగారికి తన పుత్రుడిని ఇవ్వడానికి ఇద్దరూ కూడా భయపడుతున్నారు. అప్పుడు ఆ భర్త తన భార్యతో ఇలా అంటున్నాడు, చూడు దేవి, గురువుగారు ఏది చేసినా ఊరికే చెయ్యరు. అందులో ఏదో ఒక మర్మం ఉంటుంది. ఆయన మన మొదటి బిడ్డని పూడ్చిపెట్టారు. ఇప్పుడు అలా చెయ్యరు. నువ్వు ఏమీ భయపడకు అని భార్యతో అంటాడు. ఎలాగో తన భార్యకు నచ్చజెప్పి పుట్టిన పుత్రుడిని తీసుకువెళ్ళి గురువు దగ్గరకు ఇద్దరు వెళ్తారు. అప్పుడు ఆ గురువు వారి వద్ద ఉన్న ఆ బిడ్డను తీసుకొని ఆ బిడ్డను తదేకంగా చూసి వెంటనే మరొక గొయ్యి తవ్వించి అందులో ఆ పుత్రుణ్ణి పూడ్చిపెట్టాడు. ఈసారి ఆ తల్లిదండ్రులకు గురువు మీద చాలా కోపం వచ్చింది. కానీ ఏమైనా అంటే గురువు ఎక్కడ శపిస్తాడో అని అతన్ని ఏమీ అనకుండా మిక్కిలి దుఃఖంతో
అక్కడి నుంచి బయలుదేరారు. అప్పుడు ఆ గురువుగారు, నాయనా, నీకు కొన్ని రోజులకే వేరొక పుత్రుడు జన్మిస్తాడు, అతనిని కూడా ఇక్కడికి తీసుకునిరా అని అంటాడు. ఇక ఆ తల్లిదండ్రుల కోపంతో ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయారు. ఆ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా పుత్రుడి గురించి ఆలోచిస్తూ చాలా బాధపడ్డారు. తర్వాత ఆ తల్లిదండ్రులు ఇలా అనుకుంటారు, ఆ గురువుగారు చెప్పినట్టే మనకి కొన్ని రోజులలో ఒక పుత్రుడు జన్మిస్తే ఈసారి మాత్రం మన పుత్రుడిని గురువుగారి వద్దకు అసలు తీసుకువెళ్ళకూడదు. అసలు మనకి పుత్రుడు జన్మించినట్లుగా కూడా గురువుగారికి చెప్పకూడదు, తెలియనీయకూడదు అని అనుకుంటూ ఉన్నారు. ఆ తల్లిదండ్రులు కాలం గడుస్తుంది. ఆమె మళ్ళీ గర్భం దాల్చింది. ఆ గురువుగారు చెప్పినట్టే మళ్ళీ పుత్రుడే జన్మించాడు. ఆ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా చాలా సంతోషించారు. ఎట్టి పరిస్థితులలోనూ తమ పుత్రుడిని గురువుగారికి ఇవ్వకూడదని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. ఆ బిడ్డని కానీ ఆ మరుసటి రోజు ఉదయాన్నే గురువుగారు తమ ఇంటి ముందుకు వచ్చి, నాయనా, ఇచ్చిన మాటను మరచిపోయావా? వెంటనే నా వద్దకు ఎందుకు తీసుకురాలేదు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి గురువుగారి పాదాలకు నమస్కరించి, గురువుగారు, నన్ను క్షమించండి. మేము ఇద్దరం పుత్రులను పోగొట్టుకొని చాలా దుఃఖించుచున్నాము. ఇక ఈ పుత్రుణ్ణి కూడా మీరు మా నుండి దూరం చేస్తారని భయంతోనే మీకు చెప్పలేదు అని ఆ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా గురువుగారితో అంటారు. నాయనా, నేను ఏమి చేసినా మీకు మంచి జరగాలనే చేస్తున్నాను. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు పుట్టిన ఆ బాబును తీసుకుని నా వెంట రండి. నేను ఎందుకు అలా చేశానో మీకే తెలుస్తుంది అని ఆ గురువుగారు అంటారు. అప్పుడు ఆ తల్లిదండ్రులు భయపడుతూనే తమ పుత్రుడిని తీసుకొని గురువుగారి వెంట బయలుదేరారు. గురువుగారు నేరుగా ఇంతకు ముందు తమ పుత్రులను పాతిపెట్టిన ప్రదేశానికి తీసుకువెళ్తాడు. ఆ తల్లిదండ్రులకు మళ్ళీ భయం మొదలయ్యింది. మళ్ళీ గురువుగారు తమ పుత్రుడిని కూడా గొయ్యిలో పాతి పెడతారు అని భయపడుతూనే ఉన్నారు. అప్పుడు ఆ గురువుగారు, నాయనా, ఏమీ భయపడకు అని చెప్పి ఆ పుత్రుడిని తీసుకొని ముందు ఇద్దరి పుత్రుల్లో పాతిపెట్టిన మధ్యలో ఒక తెల్లని బట్ట పరిచి అందులో ఆ పుత్రుడిని పడుకోబెట్టి తల్లిదండ్రులతో, నాయనా, కొద్దిసేపు నిశ్శబ్దంగా వినండి, మీకు కొన్ని శబ్దాలు వినబడతాయి అని గురువుగారు చెప్పారు. అప్పుడు ఆ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా తదేకంగా వాటిపైనే దృష్టి ఉంచి వింటున్నారు. అప్పుడు వారికి మొదట పుత్రుని గోతిలో నుంచి రెండవసారి పూడ్చిన పుత్రుడితో ఏదో మాట్లాడుతున్నట్లుగా వినిపించింది. మొదటి పుత్రుడు రెండవ పుత్రునితో ఇలా అంటున్నాడు, ఒరేయ్, వీడికి ఎందుకురా నువ్వు పుత్రుడిగా జన్మించావు అని అడుగుతాడు. అప్పుడు రెండవ పుత్రుడు, వీడు నా పూర్వజన్మలో నా స్నేహితుడు, నా వెంటే ఉండి నన్ను మోసం చేసిన ధనాన్ని అంతా కూడా కాజేశాడు. అందువలన ఒక పిచ్చివాడిలా మారి నేను మరణించాను. ఆ కోపంతోనే ఈ జన్మలో వీడికి పుత్రుడిగా జన్మించి వీడికి అష్టకష్టాలు పెట్టి నేను కూడా ఒక పిచ్చివాడిలా మారుద్దాం అని అనుకున్నాను. కానీ ఈ మధ్యలో ఈ గురువు వచ్చి పాపకర్మల నుండి వీడిని విముక్తిని చేశాడు. అలా వీడు నా నుండి తప్పించుకున్నాడు అని చెప్తాడు. మరి నువ్వెందుకురా వీడికి పుత్రుడిగా పుట్టావు, మొదటి పుత్రుడిగా జన్మించావు అని అడుగుతాడు. అప్పుడు మొదటివాడు, వీడు పూర్వజన్మలో నన్ను మోసం చేసి నానా బాధలు పెట్టి హింసలకు గురిచేసి నన్ను నా కుటుంబం నుంచి దూరం చేశాడు. ఆ పగతోనే నేను ఈ జన్మలో వీడికి పుత్రుడిగా జన్మించి వీరిద్దరిని విడదీద్దాం అని అనుకున్నాను. కానీ ఈ మధ్యలో ఈ గురువు వచ్చి తాను తీసుకుని వీరు అనుభవించాల్సిన పాపకర్మల ఫలితాలను తప్పించాడు. అలాగే మనల్ని కూడా పాపకర్మలు చేయకుండా
ఆపేశాడు. దీని వలన మనకు తర్వాత జన్మలో కష్టాలు పడే అవసరం ఉండదు అని అనుకుంటారు. మొదటివాడు రెండవ వాడు కలిసి మూడవ వాడిని ఇలా అడుగుతున్నారు. ఒరేయ్, నువ్వు ఎందుకురా వీళ్ళ కడుపున పుట్టావు అని అడుగుతాడు. అప్పుడు ఆ మూడవ బిడ్డ ఇలా అన్నాడు. పూర్వజన్మలో నా బిడ్డలు, నా బంధువులు అందరూ కూడా నన్ను వదిలేశారు. అలా వారు వదిలేసినప్పుడు వీళ్ళు నన్ను చేరదీశారు. అలా చివరి వరకు నన్ను ఆనందంగా చూసుకున్నారు. అందువలన ఈ జన్మలో వీరికి పుత్రునిగా జన్మించి వీరిని కంటికి రెప్పలా చివరి వరకు ప్రేమతో చూసుకోవాలి అని వీరికి పుత్రునిగా జన్మించాను. మీ ఇద్దరు తల్లిదండ్రులను పీడించడానికి పుత్రులుగా పుట్టారు కాబట్టి గురువుగారు మిమ్మల్ని గొయ్యి తీసి పాతిపెట్టారు. కానీ నేను వారిని సుఖపెడదాము అని అనుకున్నాను కాబట్టి నన్ను చంపకుండా గురువుగారు వదిలేశారు అని ఆ మూడవ బిడ్డ వారికి సమాధానం చెప్పాడు. ఇదంతా కూడా వింటున్న ఆ తల్లిదండ్రులు ఎంతో బాధపడి గురువుగారి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నారు. ఆ తర్వాత గురువుగారు, నాయన, మనం పూర్వజన్మలో చేసిన పాపకర్మల వలన మనం ఎవరికైనా రుణపడి ఉంటే వారే మనకు బిడ్డలుగా పుట్టి ఆ పాప పుణ్యాలను అనుభవించేలా చేస్తారు. అందువలన కొందరు తమ సంతానం వలన అష్ట కష్టాలను అనుభవిస్తారని ఆ గురువుగారు ఆ తల్లిదండ్రులకు ఇద్దరికీ చెప్పాడు. ఆ తర్వాత ఆ తల్లిదండ్రులు ఆ పుత్రుణ్ణి తీసుకొని అక్కడి నుంచి వారు ఆనందంగా వెళ్ళిపోయారు. మరి చూశారు కదండి, మనకు కలిగే సంతానం పూర్వజన్మలో మనం చేసే పాపం వలన మనం ఎవరికైనా రుణపడి ఉంటే ఖచ్చితంగా వారే మనకి సంతానంగా జన్మించి పుణ్యకర్మ అయితే సుఖాలను, పాపకర్మలు చేసి ఉంటే ఆ సంతానం వలన చాలా దుఃఖాలను కలిగిస్తారు. మరి తెలుసుకున్నారు కదా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.